హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ చూడడానికి వచ్చాము. ఇక్కడ నుంచి మనకి డౌన్ టౌన్ వ్యూ అండ్ డౌన్ టౌన్ స్కై లైన్ కనిపిస్తుంది అనమాట. మీరిద్దరు మాస్టర్స్ ఇక్కడే కదా? ఇక్కడే సానోదలే చేసాం. సో మాకు పెద్ద దూరం ఏం కాదు. అవునా? 40 minutes డ్రైవ్ కొడితే వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు. వీకెండ్ కో బర్త్డే కో అలా వచ్చేటం. ఇక్కడ నుంచి స్కై లైన్ వ్యూ. ఇది SF డౌన్ టౌన్ వ్యూ. కింద బీచ్ ఉంటుంది. కిందకి వెళ్ళి చూద్దాం మనం. బీచ్ దగ్గరికి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది. యా, న్యూయార్క్ కి మనకి ఎలా స్కై లైన్ వ్యూ ఉంటుందో అలా దీనికి SF డౌన్ టౌన్ కి కూడా ఇది స్కై లైన్ వ్యూ. సన్సెట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఇటు చూస్తే మనకేమో గోల్డెన్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇటు SF డౌన్ టౌన్. అండ్ ఇన్ బిట్వీన్ మనకి ఐలాండ్ లాగా కనిపిస్తుంది కదా, అది ప్రిజన్ అన్నమాట, జైల్. కానీ 1968లోనే ఇది ఆపరేషన్ స్టాప్ చేసేసారు. బికాజ్ వీళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అనేసి దాన్ని ఇప్పుడు ఆపరేట్ అవ్వట్లేదు. కానీ అదొక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా పెట్టారనమాట. మనం ఫెరీలో వెళ్ళి లోపల అక్కడ ప్రిజన్ ని కూడా చూడొచ్చు. ఒకప్పుడు అందరు క్రిమినల్స్ ని అక్కడ పెట్టేవాళ్ళు. అది బేసికలీ కాన్సెప్ట్ ఇట్లా ఎందుకు చేశారంటే, మనం అక్కడ డౌన్ టౌన్ స్కై వ్యూని బీచ్ సైడ్ నుంచి చూసాం కదా, అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 minutes డ్రైవ్ వెళ్తే మనకి డౌన్ టౌన్ వెళ్ళిపోతాము. డౌన్ టౌన్లో మేజర్ స్పాట్ లంబార్డ్ స్ట్రీట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని క్రికెట్ స్ట్రీట్ కూడా అంటారు. అంటే ఒక రోడ్ అడ్డాదిడ్డంగా ఇట్లా కట్టారనమాట. సో అది వెళ్ళి చూద్దాం. అది చాలా ఫేమస్ అక్కడ డ్రైవ్ చేయడము. అక్కడ డ్రైవ్ చేయడానికి రెడీనా? నేను డ్రైవ్ చేయడానికి రెడీ. ఎన్నోసార్లు కూడా డ్రైవ్ చేశాను నేను అక్కడ. ఓకే, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. మనకి ఫీనిక్స్ లో రోడ్లన్నీ ఇలా బ్రాడ్ గా ఉంటుంది కదా, శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా నారో అండ్ హబ్ హిల్ ఉంటుంది. మొత్తం ఇట్లా పైకి ఎక్కేలాగానే ఉంటుంది రోడ్స్ అన్ని మొత్తము. న్యూ డ్రైవర్స్ కి అయితే ఈ రోడ్లలో డ్రైవ్ చేయడం కొంచెం కష్టమే కదా ఎంతైనా. మేము స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యేటోళ్ళం వచ్చే డౌన్ టౌన్ కి. అవునా? ఈ రోడ్ లో ఏమన్నా మనము మాన్యువల్ కార్ డ్రైవింగ్ తెస్తే చచ్చామంతే. హ్యాండ్ బ్రేక్ లేకుండా పైకి ఎక్కలేము, స్టాప్ చేయలేము. ఆటోమేటిక్ కార్స్ ఉంటే ఈజీ ఇక్కడ డ్రైవ్ చేయడం. ఇక్కడ హౌసెస్ చూసిన హౌసెస్ కూడా చాలా ఓల్డ్ హౌసెస్ ఇవి. అక్కడ ఇల్లులకి పక్కన కిటికీలు ఉన్నాయి చూసావా, లాడర్స్ ఉన్నాయి చూసావా. వాళ్ళకి ఎంట్రన్స్ లో ఏం చేయాలంటే ఆ లాడర్ ఆ నిచ్చెన కిందకి పెట్టి పైకి ఎక్కి వెళ్ళాలి పైకి. ఓ అవునా? వాళ్ళకి ఎంట్రన్స్ అదే ఉంటది, వేరేది ఉండదు. అంత పాత డౌన్ టౌన్ హౌసెస్ ఇవి. ఇక్కడ చూసావా, ఇక్కడ ఉంది చూడు లాడర్. ఈ మనకి కిందకి మీదకి చేయొచ్చా ఆ స్టెప్స్ ని? అది కిందకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి దగ్గరలో. అవును, అన్ని ఇళ్ళకి అలానే ఉన్నాయి స్టెప్స్. ఇది వాళ్ళకి ఎంట్రీ. ఆ పైన వాళ్ళకి అనుకుంటా ఎంట్రీ. అవును, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి వాళ్ళకి సపరేట్ యాక్సెస్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళు కొన్నిసార్లు తొందరగా వెళ్ళాలి అలాంటి టైంలో ఈ స్టెప్స్ వాడతారు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని ఇళ్ళకి అలానే ఉన్నాయి. పైకి ఎక్కుతున్నాం ఇక్కడ. ఏ డైరెక్షన్ లో ఎంత తెలుసా కి. చాలా ఇట్లా ఫుల్ ఇలా ఉంది రోడ్. ఇలా ఇక్కడ చూసారా, మనకి 0.1 మైల్లోనే ఉంది లంబార్డ్ స్ట్రీట్. కానీ 7 minutes ఉంది. అంత మంది వెళ్తున్నారు అక్కడ. ఈ కార్లన్నీ అక్కడికి వెళ్తున్నాయి. అవును, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కుతున్నాం కదా. ఈ లంబార్డ్ స్ట్రీట్ అనేది 1 way. ఇప్పుడు పైకి ఎక్కి కిందకి దిగుతాం. ఇలా జిగ్జాగ్ లాగా రోడ్ ఉంటుందన్నమాట. శాన్ ఫ్రాన్సిస్కోలో మేజర్లీ అన్ని ఇల్లులు కొండ మీద ఉంటాయి. కొండ మీద ఇల్లులు కట్టుకొని ఉంటారు. ఈ స్పెసిఫిక్ స్పాట్ వచ్చేసి మౌంటైన్ చాలా పీక్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ పీక్ మౌంటైన్ మీద ఆ రోడ్ కట్టారు కదా. సో మేజర్ ఇప్పుడైతే ఇది చాలా మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అయిపోయింది ఇక్కడ. ఈ లంబార్డ్ స్ట్రీట్ అనేది మనకి ఇటు సైడ్ హైట్ స్ట్రీట్ అండ్ అటు కిందకి లెవెన్వర్త్ స్ట్రీట్. ఈ రెండు స్ట్రీట్ కి ఇన్ బిట్వీన్ లో ఉంటుంది అనమాట జిగ్జాగ్ రోడ్. ఇప్పుడు దిగుతాం అక్కడ.
ఎంతమంది కార్స్ వస్తున్నాయంటే ఇక్కడ వీళ్ళు మనకి ఆపి ఆపి పంపిస్తున్నారు. ఇప్పుడు దిగుతున్నాం, ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసారా, ఈ రోడ్డు మొత్తం ఇలా చాలా స్లిప్పరీగా ఉంటుంది అండ్ జిగ్జాగ్. వెనకాల చూడండి ఎంత మంది వస్తున్నారు. Yeah. స్లోగా వెళ్తున్నాం, చాలా స్టీప్ గా ఉంటుంది. మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది అక్కడ నుంచి. అవును, కార్ పార్కింగ్ చేశారు ఇక్కడ. ఇక్కడ అన్ని కార్ పార్క్ చేయాలంటే అదొక యాంగిల్లోనే పార్క్ చేయాలి ఈ హౌసెస్ వాళ్ళంతా. అది మొత్తం పైనుంచి ఎన్ని కార్స్ వస్తున్నాయి చూడండి. అయిపోయింది, బయటకు వచ్చేసాం. లాంబార్డ్ స్ట్రీట్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. కిందకి వెళ్తే మనకి మొత్తం పియర్ వాటర్ వ్యూ ఉంది. యాక్సిలేటర్ తొక్కనవసరం వెళ్ళిపోతుంది కార్, అంత స్టీప్ ఉంది. లాంబార్డ్ స్ట్రీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ? ఇక్కడికి రా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంటుంది, గిరాడెల్లి. చాలా బాగుంటది ఐస్ క్రీమ్స్. అక్కడ ఫిష్లు కూడా పడతారు, పక్కనే పీర్స్ ఉంటాయి. ఫిష్లు ఉంటే చేసేద్దాం నాకు. ఇప్పుడు వెళ్ళి మంచి ఐస్ క్రీమ్ తిందాం. ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ మనకి అవర్లీ పార్కింగ్ ఫీజ్ పే చేయాలి. ఇప్పుడు కిందకి ఆ గిరాడెల్లి ఐస్ క్రీమ్ దగ్గర వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ గిరాడెల్లి ఐస్ క్రీమ్ తో పాటు మనకి ఇక్కడ గిరాడెల్లి చాక్లెట్స్ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇది యాక్చువల్లీ డార్క్ చాక్లెట్ కోసం చాలా పెద్ద లైన్ ఉంది. బయట లైన్ లోనే వీళ్ళు మెన్యూ ఇచ్చేస్తున్నారు. వెళ్ళే ముందే డిసైడ్ చేసుకోండి ఫ్లేవర్స్ అని. మీకేది శివరాం? గోల్డ్ రష్. నీకు? హాట్ ఫడ్జా? నాకు స్ట్రాబెరీ. గిరాడెల్లి స్క్వేర్ లోపల వెళ్దాం. చాలా పెద్ద లైన్ ఉందా? ఓకే, 1 hour అయితే అవుతుంది. అవును, లోపలికి వెళ్దాం కదా, వీకెండ్ కదా, అందుకే చాలా. అవును, 1852లో ఈ షాప్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ చూద్దాం. మొత్తం పెద్ద పెద్ద ప్యాకింగ్స్. ఇలా లింట్ చాక్లెట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనకి గోల్డెన్ గేట్ ప్యాకింగ్ ఇచ్చారు చాక్లెట్. ఈ గిరాడెల్ చాక్లెట్స్ మనకి 1952లో ఇన్వెంట్ చేశారు. అండ్ ఇది యుఎస్ మేడ్ చాక్లెట్స్ అన్నమాట. సో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉంటుంది. అండ్ వీళ్ళు ఇక్కడ కోకోస్ ని రోస్ట్ చేశాక ఎలా గ్రైండ్ చేస్తారో ఆ గ్రైండింగ్ మిషన్ అన్ని ఇక్కడ డిస్ప్లే కోసం పెట్టారనమాట. వీళ్ళ రోస్ట్ చేసే దాని మీద కూడా ఆ చాక్లెట్ ఫ్లేవర్స్ మారుతుంది. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళది రోస్టెడ్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ చాలా ఫేమస్. చాలా పెద్ద ఐస్ క్రీమ్ షాప్ అన్నమాట ఇది. మనకి పైన కూడా ఫుల్ సీటింగ్ ఉంది అండ్ కింద కూడా. ఈ గిరాడెల్లి వరల్డ్ ఫేమస్ చాక్లెట్ కి ఎలా ఫేమస్ అలానే ఇది
హాట్ ఫడ్జ్ సండే కూడా చాలా ఫేమస్. సో అటు సైడ్ ఏమో మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ సండేస్ ఐస్ క్రీమ్ ఫడ్జ్ తినడానికి వెయిట్ చేస్తున్నాం లైన్ లో. వచ్చేసిందా ఇది స్ట్రాబెరీ, ఇది దుబాయ్ చాక్లెటా? డార్క్ చాక్లెట్. బాగుందా? నువ్వు నైస్. పైన మొత్తం ఐస్ క్రీమ్, కింద మనకి ఆ ఫడ్జ్. వేరే చోట తినడం కన్నా చాలా బాగుంది కదా? చాక్లెట్ తోటి చాలా బాగుంది కదా శివరాం, బయట కన్నా బాగుంది కదా? ఆ చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తుంది. దుబాయ్ చాక్లెట్ టైప్ మస్తు ఉంది ఫ్లేవర్ అయితే. ఓకే. వరల్డ్ ఫేమస్ చాక్లెట్ ఫడ్జ్ అయితే తినేసాము. శివ అయితే ఫుల్ దుబాయ్ చాక్లెట్ ఫడ్జ్. దుబాయ్ సైడ్ దండం పెడుతుంది. అండ్ ఇక్కడ మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో చైనా టౌన్ కూడా ఉంటుంది. మొత్తం కొంచెం చైనీస్ ట్రెడిషన్, చైనా వైబ్స్ వస్తాయి మొత్తం. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూసి చైనీస్ ఫుడ్ ఏమన్నా తిందామా? ట్రై చేద్దామేమన్నా. ఆన్ ద వేలో మనకి టనల్ వచ్చింది ఒకటి, చాలా లాంగ్. ఇది సేమ్ టన్నల్ మనం బాస్టన్ లో కూడా సేమ్ ఇట్లానే ఉంటది కదా మనకి. అవును, బాస్టన్ లో కూడా మనకి వాటర్ బాడీస్ ఎక్కువ, అక్కడ కూడా టనల్స్ చాలా ఉంటాయి అండర్ వాటర్ అది. అవును. ఇక్కడ వీళ్ళు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రామ్ కూడా ఉంది. ఓల్డెస్ట్ ట్రాంప్. మొత్తం డౌన్ టౌన్ అంతా తిరగడానికి దాంట్లో వెళ్తూ ఉంటారు అనమాట. పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ట్రామ్ ట్రాక్స్. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. అక్కడ చూసారా చైనీస్ ఫ్లాగ్. ఇక్కడ నుంచి ఈ మొత్తం స్ట్రీట్ మెయిన్ కోర్ చైనా టౌన్ స్ట్రీట్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా కార్ పార్క్ చేసేసి కిందకెళ్ళి మొత్తం తిరుగుదాం. టైర్స్ ఎందుకు అట్లా సైడ్ కి తిప్పావు? అప్ హిల్ ఉన్నప్పుడు మన టైర్స్ అట్లా పెడితే రోడ్ మీదకి రాదు. ఇది కూడా వన్ ఆఫ్ ద రూల్ ఇన్ ద ఎగ్జామ్, తెలుసు కదా. ఇది కూడా క్వశ్చన్ వస్తుంది. ఓకే, యా అవును. అక్కడ చూడు, అందరు కారు వీల్స్ అలానే ఉంది. చైనాకి తీసుకెళ్తారా? చైనాకి తీసుకెళ్ళలేము కదా. చైనా చూపిస్తారు. సో బేసికలీ ఇది చైనా టౌన్ అనేది ఎందుకు క్రియేట్ అయిందంటే, ఒకప్పుడు 1850 ఆ టైంలో కాలిఫోర్నియాలో గోల్డ్ చాలా ఎక్కువ దొరికేది. సో ఆ టైంలో వీళ్ళు ఆ గోల్డ్ ని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చాలా వర్కర్స్ ని కాలిఫోర్నియాకి తెచ్చారు. రైల్వే బ్రిడ్జెస్ కట్టాల్సి వచ్చింది. ఆ టైంలో చైనా వాళ్ళని చైనా నుంచి తీసుకొచ్చారు. సో నుంచి చాలా మంది ఇక్కడే ఉండిపోయారు. అవును, ఇక్కడే ఉండిపోయారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ కోసం అని ఒక ప్లేస్ కట్టుకుంటారు కదా. సో అలా ఫామ్ అయిన చైనా టౌన్. ఇక్కడ మొత్తం బిల్డింగ్ మీద కూడా అన్ని చైనీస్ లోనే రాశారు. ఇంకోటి ఏంటంటే World War II లో కూడా అమెరికా చైనా ఫ్రెండ్స్ అయ్యి జపాన్ పైన ఫైట్ చేశారన్నమాట. అప్పటి నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చేసారు. అన్న World War II అనేది వినపడింది ఏంటన్నా, అక్కడ ఫ్రూట్స్ కనపడుతుంది. రోడ్డు దాటి ఎలా కేబుల్ మొత్తం కనెక్టెడ్ ఉంటుంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ ఉంటాయి కదా. అవును, ఇక్కడ చూడండి, ఇది మొత్తము చైనీస్ స్టైల్ టెంపుల్. ఇంకా వాళ్ళు ఇక్కడ వచ్చారు కదా, సో వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి ఇంకా ఈ చైనా టౌన్ లో వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. చూడండి, వీళ్ళు విండోస్ కి సేమ్ చైనాలో ఎలా బయట బట్టలు వేస్తారో అలా. యూజువలీ మనకి యుఎస్ లో ఇలా బయట బట్టలు ఆరేయడం అనేది ఎక్కడ చూడం మనం. ఇది చాలా వింత. ఎక్కడ చూసినా మనకి మొత్తం చైనీస్ రిలేటెడ్ ఫుడ్ మార్కెట్, వాళ్ళ రిలేటెడ్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. షాప్స్ లైన్ గా షాప్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్. ఓ ఏంటది? ఓకే, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. జాక్ ఫ్రూట్ ఫ్యామిలీ. చాలా స్మెల్ వచ్చే ఫ్రూట్ ఇదే అని అంటారు.
వరల్డ్ లో ఆహా, చాలా అంటే దారుణంగా స్మెల్ ఉంటది. తినలేమైతే మనం. నేను ఒకసారి తిన్నా, సవర్ గా ఉంటుంది కదా. ఓకే, కొంచెం స్వీట్ కూడా ఉంటది. ఓకే. హౌ మచ్ ఫర్ ద ఫ్రూట్? హౌ మచ్? ఇక్కడ వాళ్ళకి చాలా మందికి ఇంగ్లీష్ కూడా రాదు, వాళ్ళకి చైనీస్ లోనే చెప్పాలి. $3.99 సెట్ పని అని చెప్తున్నాను. ఓకే ఓకే. నాకు ఇంగ్లీష్ రావట్లేదు. లోపలికి వస్తే మొత్తం చైనీస్ రిలేటెడ్ ఫుడ్, వాళ్ళ రిలేటెడ్ గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటది? ఇక్కడ చూడు, చూస్తానికి బూబు డూడు లాగా ఉంది కదా. పాండా. పాండా. నైస్. అక్కడక్కడ మనకి చైనీస్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, మొత్తం అన్ని చైనీస్ క్విజిన్స్ ఉంటాయి దాంట్లో. చైనాలో ఉన్నట్టే ఉంది కదా. లీచీ ఉంది. ఈచ్ మన ఇండియాలో దొరుకుతుంది. ఇది ఇది దొరకదు అనుకుంటా. ఈ చివరం ఏంటిది? లోకాట్ కదా. లోక్వాట్. ఇది మన ఇంటికాడ చెట్టు ఉంటది. ఓ, ఫిగ్ లాగా ఉంది యాక్చువల్లీ. ఫిగ్ లానే ఉండాలి సేమ్. మన ఇంటికాడ ఉంది కానీ చిన్నగా ఉంటాయి, ఇది పెద్దగా ఉన్నాయి. ఇది మరి వీళ్ళు ఇక్కడ నుంచి తెప్పిస్తారో ఏమో నాకు తెలియదు కానీ ఇంత సైజు లోక్వాట్ ఫ్రూట్స్ నేను ఎప్పుడు చూడలేదు. మేజర్ గా చైనీస్ ట్రెడిషన్ లో ఇలాంటి హ్యాంగింగ్ బలూన్స్ ఎక్కువ వాడతారు. మొత్తం ఇక్కడ చైనీస్ ఆర్కిటెక్చర్, వాళ్ళ డిజైన్స్ అన్ని ఉన్నాయి. ఎస్ఎఫ్ఓ లో ఉన్నామనే ఫీలింగే రావట్లేదు కదా, మనకేదో వేరే కంట్రీలోనే ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. చైనా టౌన్ అంటే అంతే ఉంటుంది. ల్యాంటర్న్స్ పేపర్ తో చేస్తారు అవి. ఆంతరా ఈ చైనా టౌన్స్ ప్రతి మేజర్ సిటీలలో ఉంటాయి. సియాటల్ లో ఉంటది. అవును. ఎల్ఏ డౌన్ టౌన్ లో కూడా ఉంటుంది. ఇల్లు లాస్ ఏంజల్స్ లో ఎల్ఏ డౌన్ టౌన్ లో కూడా ఉంటుంది. నేను వెళ్ళా ఒకసారి. చైనా అన్ని స్టోర్లు చూస్తే ఇక్కడ టీ బారు, ఇక్కడ ఏదో ప్రింటర్ షాప్ ఉంది ఒకటి, క్వాలిటీ ప్రింటింగ్ అంట, ఇక్కడ ప్రింటింగ్స్ కూడా చేస్తారు. బ్యూటీ పార్లర్, అన్ని రకాల స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మంచి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా మటుకి. చైనా టెంపుల్స్, చైనా డెకరేషన్స్ చాలానే చేశారు. చూస్తే ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి, ఫ్లాగ్స్ కూడా పెట్టారు వీళ్ళు. ఏంది ఎంజాయ్ చేస్తున్నావా చైనా టౌన్ లో? అంటే ఒక డిఫరెంట్ వైబ్, నాకు యుఎస్ లో ఉన్నాననే ఫీలింగ్ రావట్లేదు. అదే కదా, చైనా టౌన్ కెఫేస్, రెస్టారెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి లైన్ గా. ఇది ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్ లో ఉంటది. మీరు ఎవరైనా రావాలనుకుంటే, అంటే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు యాక్చువల్. ఇక్కడ చూస్తే మంచి చైనా ఆర్ట్స్ కూడా వేశారు గోడల పైన. మనం ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్ళిపోతే పియర్ 32, పియర్ 31 డౌన్ టౌన్ కోర్ డౌన్ టౌన్ కి వెళ్ళిపోవచ్చు, ఎస్ఎఫ్ డౌన్ టౌన్ కి. ఎలా ఉంది చైనా టౌన్? చైనా టౌన్ ఒక విషయం ఏంటంటే, ఈ గోల్డెన్ గేట్ కన్నా గానీ చైనా టౌన్ ని చూస్తానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ప్రతి సంవత్సరం. అవును. ఇది అంటే ఇది చాలా డిఫరెంట్. మనకి యుఎస్ లో మనకి ఇలాంటిది ఒక ప్లేస్ ఉంది అని కూడా చాలా మంది చూసుండరు. ఇంతే కదా మరి ఇక్కడ సేమ్ చైనా లాగా ఉంది. నేనైతే యూఎస్ లో ఉన్నట్టు ఫీలింగే లేదు. అప్పిల్ ఎక్కలేకపోతున్నాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ పియర్ 39 అండ్ ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్ లోపల కోర్ డౌన్ టౌన్ కి వెళ్ళిపోదాం. ఎట్లుంది స్టీప్?
ఎస్ఎఫ్ మొత్తం ఇట్లనే ఉంటది, ఎటు కార్నర్ నుంచి ఎటు పోయినా కూడా ఇట్లా స్టీప్ ఉంటది. ఇది పియర్ 39 అన్నమాట. మనకి డౌన్ టౌన్ పక్కనే ఇది ఒక పోర్ట్ ఉంటుంది. ఇక్కడ అడ్జసెంట్ గా ఈ పియర్ 39 ఉంటుంది అనమాట. ఈ పియర్ 39 అనేది 1978 లో ఓపెన్ అయింది. బేసికలీ ఇనిషియల్ గా దీన్ని గూడ్స్ ని లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి వాడేవాళ్ళు. తర్వాత ఆ పోర్ట్ మొత్తం ఇలా క్లోజ్ అయిపోయి ఆపరేషన్స్ అంతా క్లోజ్ అయిన తర్వాత దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్ లాగా మార్చేశారనమాట. ఇప్పుడు మనకి ఎక్కడ చూసిన రెస్టారెంట్స్, లైవ్ మ్యూజిక్, కొంచెం ఇలా ఫేర్ లాగా ఉంటుంది అనమాట. షాప్స్, యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడ, విండీగా అండ్ చల్లగా. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ క్లోజ్ టు జూన్, అంటే సమ్మర్ ఉంది కానీ బట్ స్టిల్ వెదర్ చాలా కోల్డ్ ఉంది ఇక్కడ. ఇది మనకి వెనకాల పోర్ట్, చాలా షిప్స్ వచ్చి ఇక్కడ పార్క్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఉంది, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లాగా లేదు, గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ అని ఇప్పుడు ఏం చెయ్యట్లేదు. కానీ ఇప్పుడు ఇది మేజర్లీ టూరిస్ట్ అట్రాక్షన్. ఒకప్పుడు ఆపరేషన్ లో ఉండేదన్నమాట. ఈ బోట్స్లలో చాలా వరకు ఇప్పుడు ఫిషింగ్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. అండ్ ఈ పియర్ లో కూడా మనకి చాలా వరకు సీ లయన్స్ అది స్పాట్ అవుతాము. మేజర్లీ ఇక్కడ ఫిషింగ్ చేయడమే ఇప్పుడు ప్రొఫెషన్ లాగా ఇక్కడున్న బోట్స్ అన్ని. మనము బీచ్ నుంచి ప్రిజన్ వ్యూ చూసాం కదా, ఇక్కడ పియర్ 39 నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ప్రిజన్. సో ఇక్కడ మనకి ఫెరీస్ తీసుకొని రెంటల్ చాలా వరకు చాలా మంది అక్కడ రైడ్ వెళ్ళి ప్రిజన్ టూర్ చేస్తారు. లోపలికి వెళ్ళి మొత్తం చూడొచ్చు, బికాజ్ ఇప్పుడు అది ఆపరేట్ అవ్వట్లేదు. అదనమాట. ఇక్కడ డౌన్ టౌన్ లో మనకి ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఫైర్ ఇంజిన్ వచ్చింది, మొత్తం అందరు స్పేస్ ఇచ్చేస్తున్నారు వెంటనే. మొత్తానికి మనం ఎస్ఎఫ్ మెయిన్ డౌన్ టౌన్ లోపల ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇది మనకి ఎస్ఎఫ్ డౌన్ టౌన్ సిటీ హాల్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా అది. ఈ ఎస్ఎఫ్ డౌన్ టౌన్ కూడా మనకి మేజర్ ఐటీ హబ్ అన్నమాట. చాలా కంపెనీస్, బ్యాంక్స్ అన్నీ ఉంటాయి. న్యూయార్క్ డౌన్ టౌన్ మేజర్ ఎలానో అలానే యుఎస్ కి ఎస్ఎఫ్ డౌన్ టౌన్ కూడా మేజర్ హబ్, సిలికాన్ హబ్ అంటారు దీన్ని. ఇది మనము కోర్ డౌన్ టౌన్ లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ స్ట్రీట్ వాక్ కూడా చేయొచ్చు, చాలా హ్యాపెనింగ్ గా ఉంటుంది. జపాన్ లో మనకి ఎర్త్ క్వేక్స్ ఎలా ఎక్కువనో ఇలా ఈ ఎస్ఎఫ్ కాలిఫోర్నియాలో కూడా ఎర్త్ క్వేక్ ఎక్కువ, దాంట్లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంకా చాలా ఎక్కువ అన్నమాట. 90s లో మనకి ఈ ఎస్ఎఫ్ లో చాలా పెద్ద మేజర్ ఎర్త్ క్వేక్ ఒకటి వచ్చింది. అది వచ్చినప్పుడు ఈ సిటీ మొత్తము డెస్ట్రాయ్ అయిపోయింది. కానీ మళ్ళీ ఎంత క్విక్ గా రీబిల్డ్ చేశారంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఐటీ హబ్, కమర్షియల్ హబ్ అన్నమాట యుఎస్ లో. అదనమాట మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో, డౌన్ టౌన్, పియర్, చైనా టౌన్. సరే మరి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా ఇంకా.